మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను కవ్య. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో అటు బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు మొత్తం కాంగ్రెస్ బూటీకి ఎవరైతే కీ రోల్ పోషించారో మాజీ మేయర్, డిప్యూటీ మేయర్ కూడా జాయిన్ అయ్యాడు. బాబా ఫసీయుద్దీన్ బోరబండ కార్పొరేటర్. నిన్ననే బొంతు రామ్మోహన్ దంపతులు కూడా నిన్న కాంగ్రెస్ గుటికి చేరడం జరిగింది దీపదాస్ మున్షి సమక్షంలో. అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీలో ఎందుకు జాయిన్ అవుతారని చెప్పేసి కొంచెం హాట్ టాపిక్గా కూడా మారింది. అసలు బీఆర్ఎస్లో పట్టించుకోవట్లేదని చెప్పేసి కొంతమంది నాయకులు అంటున్నారు. నిన్న బొంతు రామ్మోహన్ కూడా చెప్పడం జరిగింది, బొంతు శ్రీదేవి కూడా చెప్పడం జరిగింది, మేము ఇన్ని రోజులు పార్టీలో పనిచేస్తున్నాం, మమ్మల్ని గుర్తించట్లేదు అని చెప్పేసి అయితే బొంతు శ్రీదేవి, బొంతు రామ్మోహన్ వాళ్ళు కూడా వ్యక్తం చేయడం జరిగింది. వీరిద్దరు ఇటు ఉంటే అటు పట్నం మహేందర్ రెడ్డి వైఫ్ సునీత మహేందర్ రెడ్డి కూడా నిన్న కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని చెప్పుకోవచ్చు. సునీత మహేందర్ రెడ్డి కూడా వీరందరూ బీఆర్ఎస్ పార్టీలో చాలా యాక్టివ్గా ఉండే నేతలు. బొంతు రామ్మోహన్ విషయాన్ని తీసుకుంటే బొంతు రామ్మోహన్ ఎప్పుడు అటు కేటీఆర్ పక్కనే ఎప్పుడు కనిపించేవాడు. మనం వీడియో కూడా అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. ఎప్పుడు 24 hours వాళ్ళతోటే ఉండేవాడు. కాకపోతే ఇప్పుడు ఎందుకు గుర్తించట్లేదు? పార్టీ ఓడిపోయిన తర్వాత, ప్రజెంట్ ప్రతిపక్షంలో ఉన్న తర్వాత ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ సైడ్ నుంచి ఒక క్వశ్చన్ మార్క్గా మారిందని చెప్పుకోవచ్చు. నిన్ననైతే భారీ ర్యాలీతో అయితే బొంతు రామ్మోహన్ అయితే రావడం జరిగింది. బొంతు రామ్మోహన్ శ్రీదేవి కండువా కప్పుకున్నారు. అటు పట్నం సునీత మహేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని చెప్పుకోవచ్చు. మరి ఇంకా ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే ఈటెల రాజేందర్, బీజేపీ నేత ఈటెల రాజేందర్ కూడా ఇప్పుడే అందింది ఆ న్యూస్. ఒకసారి మనం చూద్దాం. బీజేపీ నేత ఈటెల రాజేందర్ పార్టీ మారే అవకాశం ఉందని తెలుస్తుంది. కాంగ్రెస్ నేతలు మైనంపల్లి హనుమంతరావు, పట్నం మహేందర్ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే పార్టీ మారుతారని చర్చ నడుస్తుంది. ఈటెల కాంగ్రెస్లో చేరి కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు హస్తం వర్గాలు చెబుతున్నాయి. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈటెల పోటీ చేసిన 2 స్థానాల్లో ఓడిపోవడం జరిగింది. గజ్వల్, హుజురాబాద్ ఓడిపోయిన సంగతి మనకు తెలిసింది, అదైతే వాస్తవమే. ఏదైతే బీజేపీ సైడ్ నుంచి రెండు నియోజకవర్గాల నుంచి, అటు గజ్వల్ నుంచి, హుజురాబాద్ నుంచి అయితే ఈటెల రాజేందర్ కంటెస్ట్ చేయడం జరిగింది. 2 సైడ్ నుంచి ఈటెల రాజేందర్ కూడా ఓడిపోవడం జరిగింది. సో ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గూటికి జరిగితే కాంగ్రెస్ నుంచి టికెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈరోజే అటు మైనంపల్లి హనుమంతరావు తోటి మహేందర్ రెడ్డితో అయితే భేటీ అయిన విజువల్ అయితే మనకు వచ్చిందని చెప్పుకోవచ్చు. కరీంనగర్ నుంచి ఎంపీ టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఈటెల అని చెప్పేసి వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఎంతవరకు నిజమో తెలియదు. కాకపోతే ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీని నేతలను కలిసిన వాళ్ళు డెఫినెట్గా ఒక 2 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ కండువా కప్పుతున్నారు. సో ఈరోజు అటు మైనంపల్లి హనుమంతరావు, అటు ఈటెల రాజేందర్, ఇటు పట్నం మహేందర్ రెడ్డి మైనంపల్లి రావుని ఈటెల రాజేందర్ కలిసిండు కాబట్టి ఏమైనా డిస్కషన్ అయిన తర్వాత కాంగ్రెస్ గుటికి జరుగుతారని చెప్పేసి ఒక చిన్న క్వశ్చన్ మార్క్గా మారింది. మొత్తానికైతే ఇప్పుడే కాదు, అటు బీజేపీ వెళ్ళిన స్టార్టింగ్లో కూడా ఈటెల పైన కమెంట్స్ కూడా రావడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ కండువా కప్పుకుంటాడు అని చెప్పేసి, కాంగ్రెస్ గుటికి వస్తారని చెప్పేసి, అటు మళ్ళీ టీఆర్ఎస్లోకి వెళ్తాడని చెప్పేసి కొన్ని రోజులు అయితే నడిచిన తర్వాత కూడా లేదు నేను బీజేపీలో ఉంటారని చెప్పేసి అటు ఈటెల రాజేందర్ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావుని మహేందర్ రెడ్డిని ఎందుకు గెలిచారని చెప్పేసి కొంచెం చర్చ అయితే జరుగుతుంది. చర్చ తర్వాత పార్టీ గురించి తెలుసుకున్న తర్వాత కరీంనగర్ టికెట్ ఎక్స్పెక్ట్ చేసి మళ్ళీ టికెట్ ఇస్తానంటే కాంగ్రెస్ పార్టీలో చేరుతారా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్గా మాట్లాడింది. కాకపోతే ఇదైతే వాస్తవమా అవాస్తవమా అనేసి క్లారిటీ అయితే లేదు. సో ఇంతకీ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం వేసిందో కానీ మొత్తం బీఆర్ఎస్కి సంబంధించిన నేత మాత్రం కాంగ్రెస్లోకి వస్తున్నారు. మొన్న కూడా అటు డిప్యూటీ మేయర్ శ్రీలత కూడా రావడం జరిగింది, రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. సో తను కూడా జాయిన్ అవుతారు కాబట్టి సో కొంచెం క్లారిటీ తీసుకుందాం. అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, ఇంతకీ వీళ్ళందరూ టికెట్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చేవాళ్ళు వస్తే మరి ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది అనేసి మనం అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే కాంగ్రెస్ పార్టీ ఫిషర్మెన్ చైర్మన్ మెట్టు సాయిని లైన్కి తీసుకుందాం. మొత్తానికైతే కాంగ్రెస్లో ఒక హవా అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి సమక్షంలో ఒక్కొక్కరు కాంగ్రెస్ గూటికి రావడం, అటు బీఆర్ఎస్ పార్టీలో ఒక్కొక్క స్థానం ఖాళీ కావడం, అసలు ఏం జరుగుతుందని చెప్పేసి హాట్ టాపిక్గా మారడం జరిగింది. సో మొత్తానికి అటు కవిత కూడా కామెంట్స్ చేయడం జరిగింది. అటు
అది సెక్రటరియట్ ఆపోజిట్లో స్టాచ్యూ ఏదైతే రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెడతారో ఆ స్టాచ్యూ పెట్టకూడదు, అక్కడ తెలుగు తల్లి తెలంగాణ తల్లి స్టాచ్యూ పెట్టాలనేసి అయితే కవిత కూడా కామెంట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం మెట్ట సాయిని లైన్లోకి తీసుకుందాం. హలో మెట్ట సాయి గారు, నమస్తే. ఎలా ఉన్నారండి? సో ఎట్లుంది కాంగ్రెస్ పార్టీలో, అసలు ఏం జరుగుతుంది? ఒకరికి ఒకరు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నారు. అసలు ఏ మంత్రం వేసింది కాంగ్రెస్ పార్టీ? అంటే రాజకీయ పునరీకరణ అనే విభాగంలో మేడం ఇప్పుడు ఎన్నికల సమయం ఉంటుంది కాబట్టి పార్టీ బలోపేతం పైన హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ నిజంగా చెప్పుకోవాలంటే ఒక 60% పైగా బలహీనంగా ఉన్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు, మా పిసిసి అధ్యక్షుడు గారు తీసుకున్న నిర్ణయం ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా జరగబోయే తెలంగాణ అభివృద్ధి, హైదరాబాద్ మహానగరాన్ని మరొక దిశగా తీసుకెళ్లాలని చెప్పి ఒక ఆలోచన ప్రకారం ముందుకెళ్తున్నాము. దాని ప్రకారంగానే ఇప్పుడు మేము చేస్తుందేమి రాజకీయంగా అంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఎన్నుకోవాలి, పార్లమెంట్ ఎన్నికలు ఏ విధంగా 14 సీట్లు కేవలం చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతోనే ముందుకెళ్తున్నాము. దాని ద్వారా మేము ఎలాంటి నీచమైన కేసు రాజకీయాలు చేయము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేసినా కూడా స్పష్టంగా నిర్మాణం చెప్తుంటాము. కాంగ్రెస్ పార్టీ విధానము సుస్పష్టము, ఎవరైనా కూడా రాజీనామా చేసి రండి, అది మా విధానం. పార్టీకి రాజీనామా, పదికి రాజీనామా, మరి ఓకే. ఈటల రాజేందర్ కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తారని చెప్పేసి ఇంతకు ముందు ఒక వార్త వచ్చింది. ఈ రోజే మైనంపల్లి హనుమంతరావుని అటు మహేందర్ రెడ్డి, పట్న మహేందర్ రెడ్డిని తో భేటీ అయ్యాడు. ఈటల కూడా కరీంనగర్ టికెట్, ఎంపీ టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈటల కూడా చేరే అవకాశం ఉంది అనేసి అంటున్నారు. ఎంతవరకు నిజం అనుకోవచ్చు అది? అంటే ముఖ్యంగా ఈటల రాజేందర్ గారు హుజూరాబాద్ ఎన్నికల్లో ఓడిపోవడం, అదేవిధంగా కావాలని బీజేపీలో బీసీ నాయకత్వాన్ని ఎమ్మెల్యేగా ప్రొటెక్ట్ చేసి ఇప్పుడు బీజేపీ పోలీసులు ఇప్పుడు ఎవరికి ఇచ్చారు చెప్పండి మీరే. అంటే రాజకీయాలకు బీసీని వాడుకునేంత వ్యవస్థ బీజేపీలో ఉంది. అధికారానికి వచ్చిన వారు కానీ, అధికార దర్శనానికి వచ్చిన వారు కానీ బీసీలకు ఇక్కడ న్యాయం చేయని పరిస్థితి ఉంది. ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించినటువంటి బీజేపీ నాయకులు ఎందుకు బీసీ తోడు ఏం చేయలేదు అని చెప్తుంది. అంటే బీసీలో ఉన్నటువంటి పేద సామాజిక వర్గం ఆదిలాబాద్ పోలీసు వ్యక్తి కూడా అంటే మాటల్లో చేయాల్సిన పని చేతల్లో చేసి కట్టగాని బీజేపీ వాళ్ళకు. మీరు చూడండి మేడం, ఒక చిన్న ఉదాహరణ, నిన్న స్టేట్ ఫైనాన్స్ కమిషన్ బోర్డు ఏర్పాటైంది. చైర్మన్ గా కూడా దళితుడు, మాదిక సామాజిక వర్గం రాజయ్య, దాని కింద రాజయ్య సభ్యులు ఎవరు? రమేష్ ముద్దురాజ్, బీసీ సామాజిక వర్గం సభ్యులు. అదేవిధంగా ఇంకో సామాజిక వర్గం ఎస్టీ నెహ్రూ నాయక్, ఆ తర్వాత రెడ్డి రసం. అంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే అన్ని కులాలకు అన్ని వర్గాలకు న్యాయం చెప్తుంది. విధానం బాగా స్పష్టంగా ఉంటది. మేము ఏ మాట చెప్తామో అదే మాట చేస్తాం, అది కాంగ్రెస్ పార్టీ విధానం. ఇంకొకటి, ఎన్నికల సమయంలో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్, అదేవిధంగా మల్కాజ్గిరి, అదేవిధంగా చేవెళ్ల పార్లమెంట్ మాకు ఇక్కడ సీట్లు కలగపోయినాయి. దానికోసమే పటిష్టంగా కాంగ్రెస్ పార్టీ చేసుకోవడము, రేపు భవిష్యత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగవేయడము, మల్దీ ఎన్నికల్లో కానివ్వండి, మున్సిపల్ ఎన్నికల్లో కానివ్వండి, పంచాయతీ ఎన్నికల్లో కానివ్వండి. మీరు చూడొచ్చు, మీరు మల్కాజ్గిరి పార్లమెంట్ లో తాము అంటే 80% సిటీకి అనుకూలంగా ఉంటుంది, 20% గ్రామానికి అనుకూలంగా ఉంటుంది. అక్కడ కౌన్సిలర్లు, మున్సిపల్ ఉంటాయి. అదేవిధంగా చేవెళ్ల పార్లమెంట్ లో 60% గ్రామీణ ప్రాంతం ఉంటుంది, 40% నగర ప్రాంతం ఉంటుంది. కాబట్టి అనుకూలంగా ప్రతికూలంగా ఉన్న కొన్ని వ్యవహారాలు తీసుకుంటూ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ జెండా లక్ష్యంగా అన్ని చర్యలు. ఇంకొక విషయం ఏంది అంటే, ఇప్పుడు కరీంనగర్ నుంచే కానీ వేరే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టికెట్స్ చాలా మంది. దాంట్లో షార్ట్ లిస్ట్ కూడా వచ్చింది, ముగ్గురు పేర్లు. మరి ఇప్పుడు కొత్తగా ఈటల రాజేందర్ జాయిన్ అయితే కరీంనగర్ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి ఇస్తారా, ఇప్పుడు వచ్చిన ఈటల రాజేందర్కి ఇస్తారా? ఇప్పుడు ఇక్కడ కరీంనగర్ సరిపోతారా, మల్కాజ్గిరి సరిపోతారా, సినిమా సరిపోతారా అని చెప్పి అధికారం ఇస్తుంది. ఓకే, అధికారం నిర్ణయిస్తుంది. ఆయన ఎక్కడ పోటీ చేస్తే బాగుంటుంది, ఎక్కడ పోటీ చేస్తే సామాజిక వర్గానికి అనుకూలంగా ఉంటుంది, ఆయన నిర్ణయిస్తుంది. కేరళ తర్వాత సంస్థ స్థానం ఉంటుంది. దానికి ఎలాంటి ఆలోచన లేనలేదు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో స్పష్టంగా చెప్తున్నాము, కొత్త వారిని చేర్చుకుంటూ పాత వారికి న్యాయం చేస్తాం. ఓకే. ఇంకొక విషయం, అటు మొన్న సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఇది రాజీవ్ గాంధీ స్టాచ్యూ కోసం.
సో కవిత కమెంట్స్ మీరు చూసినట్టున్నారు, తెలంగాణ తల్లి స్టాచ్యూ పెట్టాలడా, రాజీవ్ గాంధీ స్టాచ్యూ అక్కడ ఇంకెక్కడ పక్కకు పెట్టుకోండి అని చెప్పేసి అని అంటున్నారు. దాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు చూడండి, ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ చేసి రాజకీయం చేయడము బీఆర్ఎస్ పని, ఏదో ఒక ఇష్యూ చేయడము బీఆర్ఎస్ పని. మీరు రాజీవ్ గాంధీ గారు వారి స్థాయి వ్యవహారము ఒక ఎత్తు, తెలంగాణ తల్లి విగ్రహం మన రాజకీయంగా తెలంగాణ తల్లి మన ఇంటి మనిషి. అమ్మని అసెంబ్లీలో పెట్టాలా, సెక్రటరీ పెట్టాలా, పెడతాం తల్లిని. ఆ విషయానికి కొత్తగా లేని వ్యవహారం తీసుకొచ్చి రాజకీయం చేయాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ చేస్తే వాళ్ళకు ఇలాంటి వ్యవహారాలు చాలా కొత్తగా. కేవలం రాజకీయం మాట్లాడే వాళ్ళకు చెప్తున్నాను, తెలంగాణ తల్లిని ఎప్పుడైనా అవమానించి రాజకీయం చేసుకోవడంతో టీఆర్ఎస్ పార్టీకి పెట్టిన పేరు. తెలంగాణ తల్లి విషయంలో ఎప్పుడైనా కానీ కేసీఆర్ తెలంగాణ తల్లికి దండేసిండా? ఏలేడు. ఎందుకంటే అయిపోయింది, రాజకీయంగా తెలంగాణ తల్లి వాడుకున్నా అయిపోయింది, ఆ పేరు వాడుకున్నా అయిపోయింది. మళ్ళీ కొత్తగా రాజీవ్ గాంధీ తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం, కంపల్సరీ పెడతాం. మీకు చెప్పేదండి, కంపల్సరీ మేము పెడతాం. ఎప్పుడు పెడతాము? తెలంగాణ తల్లి సంపన్న తల్లి, సంపన్న వర్గాల తల్లి, బలహీన వర్గాల తల్లి. ఆ తల్లి ఏ విధంగా ఉండాలి, ఆ తల్లి ఇష్టం ఉండాలి అన్ని ఉన్నది వ్యవస్థ. దాని కూడా రూపరేఖ సిద్ధమవుతున్నాయి. కాబట్టి అంటే మార్పు 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 అంటే ఇదే నా మార్పు, తెలంగాణ తల్లిని మార్చడం, అటు టీఎస్ ని టీజీ చేయడం, ఇవే నా మార్పు అంటే అనేసి కూడా అంటున్నారు మేడం. మహారాష్ట్ర ఎంహెచ్, కేరళ కేఎల్, ఏపీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక కేఏ అంటే పదాన్ని ఉచ్చరించే విధంగా ఉంటది. తెలంగాణ కాకుండా ఇంకే స్టేట్ కూడా ఎంహెచ్ ఎస్ ఉందా, మహారాష్ట్ర స్టేట్ ఉందా, ఎక్కడన్నా కేఎల్ఎస్ ఎస్ ఉందా, కేరళ స్టేట్ ఉందా? కావాలని టీఆర్ఎస్ అనే పదాన్ని ప్రజల పత్రాలు మర్చిపోతున్న విధానికి టీఎస్ అనే పదాన్ని చూసిన కేసీఆర్. ఇక్కడ కూడా రాజకీయంగా చాలా కుట్టకోణం ఉంది. టీజీ అనే పదాన్ని అప్పుడు మనం కొట్టాలి, టీజీ తెలంగాణ, టీజీ తెలంగాణ అనే విధానం కూడా ఎక్కడ మనం కొట్టాలి, టీఎస్ కొట్టాలి. మనం చెప్పండి, తెలంగాణ వస్తుంది పెట్టలేండి, జీతమైంది, టీఎస్ కాలేదు. ఆ తెలంగాణ వాళ్ళకు అంటే మేము చేస్తే రాజకీయమా? రాజకీయం చేసింది మీరు. మీ పార్టీని 10 రోజులు టీఆర్ఎస్ అనే పదాన్ని పరిగణించి టీఎస్ మీరు ఇంత కుట్రలు చేసి తెలంగాణ పదాన్ని మేము కాపాడుతా ఉంటే మార్పు అంటే ఏదైతే మనం మార్చుతాం. మార్పు చెందింది కాబట్టి మహిళలు 80% పైగా బయటికి వచ్చిన కారణం కాంగ్రెస్ పార్టీ. హాస్పిటల్కు దవాఖాన పోవాలనుకుంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యశ్రీ ఉంది, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు చెప్పి బయటికి వెళ్తున్నారు. అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో అదే కాంగ్రెస్ పార్టీ. ఇంటికి 500 రూపాయలు సిలిండర్ బలిగిన వర్గాలు అందరికీ అన్ని కుటుంబాలు అన్ని కుటుంబాలు ఇస్తున్నారు. కమిట్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఇస్తాము కాంగ్రెస్ పార్టీ. ఏ ఇంటి వ్యక్తులు కూడా 200 యూనిట్ల వ్యక్తులు కూడా కరెంట్ బిల్ కట్టి అవుతుందని చెప్పింది ఇదంతా కాంగ్రెస్ పార్టీ. చెప్పిన 6 పథకాలు 2 పథకాలు ఇంప్లిమెంట్ 2 పథకాలు అమలు విధంగా ఉన్నాయి. మేము అప్పుడు చెప్పాము ఎన్నికల్లో 100 రోజులు సమయం కావాలని చెప్పాము. 60 రోజుల్లోనే 2 పూర్తి చేశాము, ఇంకా 30 పూర్తి చేస్తాము. రాజకీయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది, అసలు అసెంబ్లీకి ఇంతవరకు కేసీఆర్ వచ్చింది లేదు, కానీ నల్గొండ పోయి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిండు. దాన్ని ఎట్లా చూస్తాను సార్? అసలు ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారు కేసీఆర్? అంటే నేనేమంటున్నాను అంటే, నేను అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి వస్తాను, నేను ముఖ్యమంత్రిని అసెంబ్లీకి వస్తా అని మాట్లాడే కొంతమంది చెప్తున్నాను. మీరు ముఖ్యమంత్రి చేశారు, ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, 10% కూర్చోండి. కానీ ప్రజల తీర్పును కూడా అపహాసం చేసి తిరస్కరించే వ్యక్తి కేసీఆర్, వాళ్ళ కుటుంబం తప్ప ఇంకెవరు. ఎప్పుడైతే తెలంగాణ పైన మార్పు కోరుకుంటారో, తెలంగాణ రాష్ట్రం కబంధ రాష్ట్రాల నుంచి విడిపోయింది 2023 డిసెంబర్ 3 తారీఖున. ఇది నిజం. అందరూ ప్రతి ఒక్క వ్యక్తి, అన్ని వర్గాలు, అన్ని కులాలు స్వేచ్ఛగా పెంచుకుంటున్నారు. రాజ్యాంగం ప్రజాస్వామ్యం కాపాడబడుతుంది. ఏ హక్కులు కావాలనుకుంటారని వస్తే అందరూ హక్కు సమయం ఉంది, హక్కు కూడా ఉంది. డిసెంబర్ 3 తారీఖున తెలంగాణ ప్రజలు
పాలిచ్చే ఆవుని వదిలేసుకొని దున్నపోతుని తెచ్చిపెట్టుకుంటారని కూడా అంటున్నాడు కేసీఆర్. తెలంగాణ దున్నపోతుని తెచ్చిపెట్టుకురా అమ్మా. ఇప్పుడు వినండి, పాలిచ్చే ఆవు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అందరూ తెలుసా విషయం. పాలు అందరి ఇంటికి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. పాలు ఇచ్చింది కేవలం మీరు మీ ఇంటికే, మీ కుటుంబానికి ఇచ్చారు. మీకు తెలిసిన ఒక విషయం, ఒకసారి తల్లి దూడ జన్మించిన తర్వాత ఇంకే దూడ పాలియరు. ఒకసారి ఆవు జన్మించిన తర్వాత, ఒక పిల్లని జన్మించిన తర్వాత ఒక తన పిల్లని తప్ప ఇంకోటి పాలియదు. ఇప్పుడు అంతా చేసిందంటారా? అట్లా చేశారు కాబట్టి ఇది మేము మా ఆవు ఎలాంటి ఆవు అంటే మీరు పిలిచినా పాలిస్తారు, మేము పిలిచినా పాలిస్తాం. మీరు వెళ్ళండి కాంగ్రెస్ పార్టీ చెప్పి ఈ పని చెప్పండి, సంబంధం చెప్పండి, పరిష్కరిస్తారు. ఇప్పుడు ఎట్లా చూస్తున్నారన్న ఇంతకీ మీరు కాంగ్రెస్ పార్టీ సైడ్ నుంచి? అటు వాళ్ళేమో అటు అసెంబ్లీ అయిపోయిన తర్వాత అటు అది క్యాంప్ ఆఫీస్ కంచెలు కూరగొడితే ఇటు అసెంబ్లీలో వచ్చి కంచెలు పెట్టిరు అనేసి అంటున్నారు, ప్రెస్ మీట్ పెట్టనిస్తారు అనేసి అంటున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? అయితే అమ్మా ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్త కావాలని చెప్తున్నాండి. అధికారం చూసిందే, మేము చేసిందే, మేము చేసేదే. వాళ్ళకి అధికారం కొత్తగా వచ్చింది, ఏదో మాట్లాడేసి ఏదో చేయాలనుకుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ తోని ఏ పని చేస్తుందో 100కు 100గా నిర్వహిస్తుంది, చూపిస్తుంది, చేపిస్తుంది. కాంట్రాక్ట్ లో డబ్బులు కమిషన్ తీసుకునే మీరు, అధికారం మీ కుటుంబానికి పరిగణించిన మీరు, ప్రజాస్వామ్యం కూల్ చేసిన మీరు, రాజ్యాంగాన్ని అపహారం చేసిన మీరు ఇలాంటి నీతి మాటలు మాట్లాడితే దయ్యాలు వేదాలు ఉంటుంది మేడం. కాబట్టి బీఆర్ఎస్ నాయకులారా అనే సౌదీ మేము తిరస్కరించారు. మీ అహంకారాన్ని ఇంట్లో పెట్టండి, ఒకసారి బయటకు తెచ్చి బస్ ఎక్కండి, ఒకసారి ఒక హాస్పిటల్కి వెళ్ళి చూడండి ఏ విధంగా బయటకు సేవ అవుతుంది. అది చూడండి, అది చూసి ఒకటి మా ఏదో మీ నాయకుడికి మెప్పమోదానికి, మీ నాయకుల యొక్క బోర్డు నాతనికి చేయకండి. బీఆర్ఎస్ దగ్గర ఒక విజ్ఞప్తి ఇది ఒక సూచన ఇస్తున్నా. ఈ నాయకుని బోర్డు నాయకుడికి వ్యవహారాలు మీరు చేయకండి. మీరు రాజకీయ నాయకులుగా మాట్లాడండి, కానీ ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ఇంకా బయటికి వెళ్తే మహిళలు కొట్టే ప్రమాదం ఉంది. ఓన్లీ బీఆర్ఎస్ నాయకులని మహిళలు అంటారు కదా, ఈడ్చి కొట్టి ఇంత పడుతున్నట్టు అట్లా సిద్ధంగా ఉన్నావు. ప్రతిసారి ఆటో ఉండండి. మెట్రో వస్తే ఆటో పోతని చెప్పి అన్నది ఎవరు? అప్పుడు ఇదే కేసీఆర్. మెట్రో రానివ్వమని ఎవరు చెప్పింది? ఇదే కేసీఆర్. చచ్చిపోతా కానీ నేను సుఖంగా కోటి మెట్రో అని చెప్పింది ఎవరు? ఇదే కేసీఆర్. మెట్రో రావడం వల్ల ఆటోలో కొన్ని లక్షల కుటుంబాలు అవుతాయి ఎవరు? కేసీఆర్. ఎందుకండి రాజకీయ పద్ధతికి? మేమేనండి, ఒక ఏనుగు పోతా ఉంటే 2-3 టీములు చనిపోవడం మామూలే, ఇబ్బంది కలగడం మామూలే. కానీ అది కూడా ఇబ్బంది కలగకుండా మేము కాపాడుకుంటాం. ధన్యవాదాలు. రైట్ థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా మెట్టు సాయి అయితే చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం లాంటిది. కాంగ్రెస్ పార్టీ ఉంటే అందరితో కలిసి ఉంటుంది కాబట్టి అటు బీఆర్ఎస్ పార్టీని వదిలేసి అయితే కాంగ్రెస్ కూటికి చేరుతున్నారు, ఇంకా చేరుతారని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ గతమైతే వ్యక్తం చేస్తారు. అటు కేసీఆర్ చేసిన కమెంట్స్ కి అయితే ప్రతి ఒక్కళ్ళు ఇటు కాంగ్రెస్ కి సంబంధించిన నేతలు అయితే ప్రతి ఒక్కరు కౌంటర్ కూడా చేయడం జరుగుతుంది. కౌంటర్ ఎన్కౌంటర్ లాగా వీధొక కమెంట్ చేస్తే వీధొక కమెంట్ చేస్తారు. అసెంబ్లీలో కూడా మనం చూసుకోవచ్చు, ఒకరిని మించి మాట్లాడుతున్నారు. మొత్తానికి అయితే ఒక రకంగా అసెంబ్లీ దగ్గర లేదు, అది కొట్లాడుకోండి అని చెప్పేసి ఒక బిగ్ బాస్ లాగా ఉంది అనేసి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సూర్యబాబుతో కావ్య, OK టీవీ, హైదరాబాద్.